బెడ్ లైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ కలర్ బెడ్ లైట్, గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ బెడ్ లైట్ కనుక ఉన్నట్టయితే ఆ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అదే రెడ్ కలర్ బెడ్ లైట్ కనుక పెట్టుకున్నట్టయితే వాళ్ళలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి నార్మల్గానే ఉంటుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కలర్ ఆఫ్ ద బెడ్ లైట్ కూడా చాలా ఇంపార్టెంట్. రెడ్ లైట్లో ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి సరిగా ఉంటుంది కాబట్టి వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుంది. సో అందరూ గమనించాల్సింది ఏంటంటే పీస్ఫుల్గా పడుకోవటం, రాత్రిపూట ఎక్కువసేపు టీవీ చూస్తూ 11, 12, 1 గంట దాకా టీవీ చూసి పడుకునే వాళ్ళను, పడుకునే ముందు 1 గంట 2 గంటలు ఖాళీగా ఉన్నాం కదా సెల్ ఫోన్ చూస్తూ పడుకునే వాళ్ళందరిలో కూడాను ఆర్టిఫిషియల్ లైట్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళందరిలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఓల్డెన్ డేస్లో ఇవన్నీ బాధలు లేవు. రాత్రి చక్కగా 9, 10 కల్లా పడుకునేవారు, పొద్దున్నే లేసేవాళ్ళు. డార్క్, ఈ కంప్యూటర్ స్క్రీన్స్ లేవు, టీవీ స్క్రీన్స్ లేవు, సెల్ ఫోన్స్ లేవు. సో ఆ రోజుల్లో క్యాన్సర్ కూడా ఇన్సిడెంట్స్ ఎక్కువ లేదు. ఇప్పుడు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పెరిగిపోవడానికి అన్ని రకాల కారణాలతో ఇది ఒక ముఖ్యమైన కారణం.